హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. నగరం మొత్తం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టమైన మేఘాలతో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, మాదాపూర్, యూసుఫ్గూడ, అమీర్పేట్, పంజాగుట్ట ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సిటీలో వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి హైదరాబాద్ లో కొన్ని చోట్ల ఇవాళ కుండపోత వర్షం కురుస్తోంది. ఇవాళ రేపు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, తెలంగాణకు 3 రోజుల పాటు కూడా వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే జలమయమైనటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా హైదరాబాద్ లో మనం చూసుకుంటే పంజాగుట్ట, అమీర్పేట్, కుక్కట్పల్లి, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, చాట్నీ, తార్నాక, ఎల్బీ నగర్, పాతబస్తీ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఆ ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భారీగా కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో రహదారుల మీదకి కూడా వర్షపు నీరు చేరింది. దీంతో పలు డ్రైనేజీలు కూడా పొంగి రోడ్ల మీదకి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇప్పటికే చేవెళ్ల పట్టణంలో భారీ వర్షం కురిసిన క్రమంలో ఒక్కసారిగా వరద నీరంతా కూడా స్థానిక పాఠశాలలోకి చేరింది. దీంతో అటు పాఠశాలలోకి వెళ్లాలంటే కూడా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అట్లాగే యూసఫ్ కూడా, మధురా నగర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, జూబ్లీ, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. సైదాబాద్, సరూర్ నగర్, సంతోష్ నగర్, పాతబస్తీ, బహదూర్పుర, కిషన్ బాగ్, ఇట్లా జూ పార్క్, మెహదీపట్నం, ఖైరతాబాద్, పంజాగుట్ట, మలక్పేట, కుతుబుల్లాపూర్, కొంపల్లి, సుచిత్ర, గుండ్లపోచంపల్లి, జీడిమెట్ల, సూరారం, జగదిరిగుట్ట, నాగారం ప్రాంతాల్లో కూడా వర్షం పడతా ఉంది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక హైదరాబాద్ పరిస్థితి అలా ఉంటే ఈ నెల 14 వరకు కూడా ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్షణ ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ జిల్లాలో వర్షం ఉంటుందని చెప్పింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజేంద్ర సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న చెప్పినటువంటి వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కూడా ఈ నెల 14వ తేదీ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తా ఉంది. నిన్న పిడుగుపాటుకు గురై దాదాపు భారీ 9 మంది కూడా మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. 9 మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా మృతి చెందినటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు, పిడుగులతోటి కూడా భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా వ్యవసాయ పనులకు వెళ్లిన వారు చాలా అప్రమత్తంగా ఉండాలని అటు అధికారులు కూడా సూచిస్తున్నారు. నిన్న 9 మంది ఒక్కసారి ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన మనం ఒకసారి చూసుకుంటే గద్వాల జిల్లా ఐని మండలం భూంపూర్ గ్రామంలో పిడుగుపాటుకు గురై తుర్వేసు, పార్వతి, సౌభాగ్య అనే 3 వ్యవసాయ కూలీలు అక్కడే కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మెన వెంగ్లాపూర్ గ్రామంలో కూడా కలుపు తీయడానికి వెళ్లినటువంటి కూలీలు ఎల్లయ్య, భార్య లక్ష్మి, ఇంకో అతను వెంకన్న అనే 3 రైతులు కూడా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం చీమగూడెం గ్రామంలో కూడా పిడుగుపాటుతో పాయం నర్సయ్య అనే రైతు కూడా
ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో మేకలు కాసేందుకు వెళ్ళినటువంటి యువకుడు మహేష్ మధిర సమీపంలో మడిపల్లి గ్రామానికి చెందిన వీరభద్రరావు వ్యవసాయ కూలి, వీళ్ళంతా కూడా వ్యవసాయ పనులు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి క్రమంలో ఒక్కసారిగా పిడుగులు పడుతున్నాయి. ఆ క్రమంలో ఎక్కడికి వెళ్లాలో తోచగా చెట్ల కిందికి సహజంగా వెళ్తా ఉంటారు. ఆ సమయంలో ఆ పిడుగుపాటు చెట్ల మీద పడి అక్కడికక్కడే ఈ 9 మంది కూడా మృతి చెందినటువంటి ఘటన తెలంగాణ వ్యాప్తంగా చోటు చేసుకుంది. ఆ కుటుంబాల్లో కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఈ రోజు కూడా ఉరుములు మెరుపుల చోటి కూడా పిడుగులు పడే అవకాశం ఉన్నటువంటి క్రమంలో ఆ వ్యవసాయ పనులకు వెళ్ళినటువంటి వారు ప్రధానంగా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువగా ఉరుములు ఉరిమినప్పుడు గదుల్లోకో లేకుంటే ఇతర ప్రాంతాలను ఆశ్రయించాలి తప్ప చెట్ల కిందికి ప్రధానంగా వెళ్ళొద్దు అనేది సూచిస్తున్నారు. 3 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్ష సూచన ఉన్నటువంటి క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్నటువంటి వర్షాల క్రమంలో ఇప్పుడు ఈ సమయంలో వర్షం కురిస్తే ఏం కాదు, కానీ అటు ఆఫీసులకు వెళ్లే సమయం అయిపోయింది, లేదంటే సాయంత్రం సమయంలో వర్షం కురిస్తే మాత్రము లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోతాయి. భారీగా ట్రాఫిక్ కూడా రోడ్ల మీద నిలిచిపోతుంది కనుక వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. భారీగా వరద నీరు నిలిచిపోయినటువంటి క్రమంలో ఆ ప్రాంతాల్లో ప్రయాణం చేయకపోవడమే బెటర్ అని కూడా సూచిస్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.